హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిరియాని పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం, అలాగే నాన్ వెజ్ మిస్ అయ్యే వాళ్ళ కోసం కూడా అచ్చం మటన్ చికెన్ రుచితో ఉండే ఒక అద్భుతమైన వంటకం మాత్రం మీ ముందుకు తెచ్చేసానండి. సరే, తింటే ఇది నాన్ వెజా లేక వెజిటేరియనా అని మీకు డౌట్ వచ్చేస్తున్నది. అంత టేస్టీగా ఉంటుంది. మరి శాకాహారంలో కూడా నాన్ వెజ్ రుచి ఏంటబ్బా అనుకుంటురా? అవునండి. మరి ఎలా తయారు చేయాలో చూసేయండి. చూసే ముందు మన వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా అలాగే చూసేయండి. నేనైతే 1 కప్పు పెద్ద కప్పుతో మిల్ మేకర్ తీసుకున్నానండి. ఆ 1 కప్పు మిల్ మేకర్ని ఒక గ్లాసు వాటర్లో శుభ్రపరచుకొని మరొక 1 గ్లాసు వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు ఇలా చక్కగా ఉడికించుకోవాలండి. ఒక పొంగు వస్తే చాలండి. చూస్తున్నారు కదా, ఇలా మిల్ మేకర్ని 1-2 వక్కలుగా విడిపోవాలి. ఇలా మిల్మిల్కలు అనేది వాటర్ ఇలా పిండిగానే బయటికి వచ్చేలా ఒక పొంగుకి అలా వచ్చేలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. అలాగే నేనైతే ఒక పెద్దపట్టి ఉల్లిపాయ తీసుకున్నాను. పెద్దపట్టి ఉల్లిపాయ తీసుకోవడం మూలంగా చక్కగా గ్రేవీ అనేది వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని మనము ఇలా ఒక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అక్కడ ఉన్న కాడని కూడా కట్ చేసుకొని ఖాళీ మిక్సీ జార్ తీసుకొని ఆ 4 ముక్కల ఉల్లిపాయలని ఖాళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మనము గ్రీన్ చిల్లీ 2 అడ్డంలో తుంచి వేసేసుకోవాలండి. గుప్పెడంత పుదీనా ఫ్రెష్గా కాడలతోనే ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. కొంచెం ఆపు గుప్పెడు మనము కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 7 నుండి 8 వరకు వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీయకుండా వేసేసుకోండి. అలాగే వేసేసుకున్న తర్వాత మిక్సీ జారు మూత క్లోజ్ చేసేసండి. చక్కగా మనం మిక్సీ జార్లో ఇలా పేస్ట్ అయ్యేలా చక్కగా పట్టించుకోవాలండి. ఇలా పట్టిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఉంటేనే నాన్ వెజ్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఒక 10-15 మెంతులు వేసుకున్నానండి, అలాగే రుచి ఎక్కువ రావడానికి. ఇలా చూయి అని అనేటప్పటికి మనకి చూడండి, ఇలా మనకి గింజలు పోపు దినుసులు వేసినప్పుడు చూయి అనే శబ్దం వచ్చేలా వేసేసుకోవాలి. అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర చూయి అంటూ ఉన్నప్పుడు మరొక 2 గ్రీన్ చిల్లీ అడ్డంలో తుంచి వేసేసుకోవాలి. ఇలా కాస్త మనకి చిటిపటలు ఆడుతున్నాయి అనుకున్నప్పుడు అలాగే కొంచెం కరివేపాకు రిబ్బలు వేసేసుకోవాలండి. ఒక కరివేపాకు రిబ్బ అయితే వేసేసుకోండి, రుచి మాత్రం బాగుంటుంది. ఉల్లిపాయ పేస్ట్ మనం చేసి పెట్టాం కదండి, ఇలా మనకి చూయి అన్ని శబ్దం వస్తూ ఉన్నప్పుడు అదే కాగిన నూనెలో వేసేసుకోవాలండి ఉల్లిపాయ పేస్టుని. ఈ చక్కగా పచ్చి వాసన పోయేలా చిన్న మంట పైన వేపేసుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదండి మీరు, ఇలా కాస్త నూనె పైకి తేలుతున్నది, చక్కటి కమ్మటి వాసన వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం ఉల్లిపాయ పేస్ట్కి సరిపడే సాల్ట్, చిటికెడంత పసుపు వేసుకొని 1/2 స్పూను అల్లం కూడా వేసేసుకోవాలి. అలాగే అప్పుడు చక్కగా ఈ 3 వేసి ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాక నూనె చక్కగా పైకి తేలుతుంది అనుకున్నప్పుడు ఒక పెద్దపట్టి టమాటో ఉంటుంది కదండి, ఆ టమాటో జ్యూస్ వేయకుండా ఓన్లీ టమాటానే ఈ విధంగా 6 ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పెద్దపట్టి టమాటాని కట్ చేస్తే 6 ముక్కలుగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలండి. కొంచెం టమాటో చక్కగా మగ్గిపోవాలి, ఫ్రై అవ్వాలంటే 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఒకసారి ఈ విధంగా తీసుకోండి. టమాటా కూడా ఉల్లిపాయలో చక్కగా ఫ్రై అయిపోయిందండి. కాస్త పులుపు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కనుక టమాటో జ్యూస్ వేయకండి. ప్రతి దాంట్లో టమాటో జ్యూస్ వేస్తే అదొక టేస్ట్ వస్తుంది. ఓన్లీ టమాటో ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ కాశ్మీర్ మిర్చి పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను సాల్ట్ వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కొరియండర్ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇలా చక్కగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మనకి ఉప్పు, కారం, మసాలాలు వేసాం కనుక అది కాస్త పచ్చివాసన పోయేలా కమ్మటి వాసన వస్తుంది అనుకునే వరకు ఇలా సిమ్ములో వేపేసుకోవాలండి, చిన్న మంట పైన. ఈ విధంగా వేపేసుకుంటే చూడండి చక్కగా నూనె కూడా తేలి కొంచెం ఎర్ర కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిపోయినాక బొబ్బులు వచ్చే వరకు మనకి బాయిల్ చేసి పెట్టుకున్న మెల్మిల్కర్ని ఈ విధంగా వేసేసుకొని చక్కగా 2 నుండి 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత చక్కగా మిల్మేకర్ అనేది ఫ్రై చేసుకుంటే అంత చక్కటి టేస్టు నోటికి కమ్మగా వచ్చేస్తుంది.
అది కాస్త ఫ్రై అయిపోయినాక మిక్సీ జార్లో ఉల్లి పేస్టులోనే వాటర్ కొన్ని వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి మీరు మాత్రము. ఇలా చూడండి, మిల్మిల్కరీ కూడా బాయిల్ అయితేనే కమ్మటి స్మెల్ వచ్చేసేది, నోటికి కమ్మగా ఉంటుందండి. 4 నుండి 5 మినిట్స్కి మూత పెట్టేస్తే ఇలా బబుల్స్ వచ్చే వరకు చక్కగా మిల్మిల్కరీ మటన్ టైపులో ఉడకాలండి. నాన్ వెజ్ టేస్టీ కన్నా మించిపోయేలా ఉంటుందండి. నాన్ వెజ్ లేకుండా నాన్ వెజ్ స్టైల్లో నాన్ వెజ్ కర్రీ ఇంట్లో ఈజీగా ఈ విధంగా తయారు చేసుకొని తిన్నామనుకో, ఈ సోయాలో కూడా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి. ఇది తింటే కూడా ఆరోగ్యంగా చాలా నిలకడగా ఉంటుంది. మనకి బీపీ షుగర్ ఉన్నా కూడా పోతాయి అంటారు. మీరు ట్రై చేయండి.